ఇదే తిరుపతిలో కరెక్ట్గా ఎంక్వైరీ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ కనుక చేయడం జరిగితే 7 కొండల మీద ఎవరెవరు ఎంతెంత కబ్జాలు చేశారు, స్వామివారి కిరీటాలు, బంగారు కిరీటాల వజ్రాలతో కిరీటాలు ఎన్ని ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఎగిరిపోయాయి, ఆకాశరాజు గారు పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామికి కళ్యాణంలో ఇచ్చిన రోజు నుంచి ఆఖరి మహారాజు వరకు ఎన్నెన్ని ఆయనకి బహుమానాలు ఇచ్చారు, అందులో అసలు ఎన్ని మిగిలాయి, విగ్రహాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, మణులు, ఏది జాబితా? అంటే ఇవన్నీ మీరు ఈ గత ప్రభుత్వంలో అసలు ఇది ఎప్పటి నుంచో గత ప్రభుత్వములో వాళ్ళ తాలూకా వాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ నడుపుతున్న కాలంలో తీయండి, ధైర్యం ఉంటే ఎవరికన్నా తీయండి. అసలు ఇంకో తీగ లాగితే దొంగ కదులుతుందని ఇప్పుడు ఇంత దూరం వచ్చాక ఇది పూర్తిగా దీని ఇన్వెస్టిగేషన్ జరిగి తీరవలసినదే. సరే, ఇంకో విషయం అడుగుతా నేను. ఎవరైతే పూర్వ ముఖ్యమంత్రి గారు ఉన్నారో 5 తరాల క్రితం వీళ్ళ దగ్గర ఎంత వస్తుంది? వీళ్ళేమి టాటాలు, బిర్లాలు కాదు కదా వీళ్ళు. ఏనాయనా ఎంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళ దగ్గర? వాళ్ళేమో పాప చచ్చి చెడి వ్యాపారాలు చేసి వేల మందికి, లక్షల మందికి జీవనోపాధి ఇచ్చి లోన్లు తీసుకొని బ్యాంకులలో వాటిని పే చేసుకుంటూ ఓ స్థాయికి వచ్చారు ఆస్తిపాస్తులలో. ఏం వ్యాపారాలు, ఏ టాలెంట్ ఉంది ఇళ్లలో, ఏం చదువులు చదువుకున్నారు, ఏ వ్యాపారాలు పెట్టారు, ఎంతమందికి జీవనోపాధి వీళ్ళు సొంత ఇంట్లో నుంచి వీళ్ళు చదువుకొని పెట్టి చేశారు? ఎందుకు వస్తున్నాయి వీళ్ళ దగ్గర ఇంత ఆస్తులు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లడ్డు ఏదైతే ఉందో, ఈ లడ్డు పైన చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ప్యూర్ ఉంది, ఇంట్లో కల్తీ జరగలేదని చెప్పేసి ఆయన నిన్న కరాఖండిగా చెప్తున్నారు. వెరీ గుడ్, ప్యూర్ ఇది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయించేసేద్దాం, ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, దేనికి దానికి తేలిపోతుందిగా. అంత మంచి వాళ్ళే అయితే తప్పే లేదనుకుంటే ఒక్కసారి ఆలోచించండి మీరు. చిన్న విషయం చెప్తా, 300 రూపాయలకు ఈ నెయ్యి వస్తోంది. నేను ఒక గృహిణిని, మా ఇంట్లో ఈ రోజుకి మా నెయ్యి ఇంట్లో మేమే తయారు చేసుకుంటాం. సుమారు బయట నుంచి పాలు అంటే మీకు పాడి లేకపోతే మేము ఆవు పాలు కొనుక్కొని ఇళ్లల్లో కనుక నెయ్యి చేయదలుచుకుంటే 2800 దగ్గర నుంచి 3000 రూపాయల ఖరీదైన పాలు అవసరం పడుతుందో కిలో నెయ్యి చేయడానికి. అంటే దాదాపు 1000 నుంచి 1100 రూపాయలు ఉంటుంది నెయ్యి. చక్కటి నెయ్యి మీరు మెడ్రాస్ తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా 1500 1800 ఉంటుందా నెయ్యి? కానీ ఇక్కడ 360 300 రూపాయలు కంటే 360 ఎట్లు దొరికింది మీకు నెయ్యి? లాగండి కూపి. పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు నాయన. మీరు 300 రూపాయలు 350 చిల్లర ఏదైతే నెయ్యి తెచ్చుకుంటున్నారో అసలు ధరకెట దొరికింది మీకు ఆవు నెయ్యి?